ప్రైజ్ ద లార్డ్. చేరవచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 18వ వచనం. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరు ఎరుగుదురు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్, మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు ప్రాణాన్ని అర్పించినటువంటి శిలువ బలిపీఠం మీద బలి పశువుగా మారిపోయి పస్కా పశువుగా వధించబడ్డం మాత్రమే కాకుండా ఆయన శిలువ మీద నుంచి దింపబడి సమాధి చేయబడి తిరిగి లేచి 40 రోజులు ప్రజల మధ్యలో సంచరించి శిష్యుల ఎదుట అనేకమైన సూచక్రియలు చేసి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి నజరుడైన యేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ఒక్కొక్కరికి నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ కార్యక్రమంలో మీ ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పి ప్రార్థన చేయించుకోవాలని మీకు ఆశ ఉంటే దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి. మీ పేరు ప్రస్తావించి మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుని స్తోత్రం. రాబోయే రోజుల్లో ఈ ప్రోగ్రాంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగించి 1-2 ప్రార్థనా విషయాల కోసం ప్రార్థించడానికి మన సహోదరుల్ని నేను సిద్ధపరచాలని ఆశిస్తున్నాను. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం అంటున్నప్పుడు ఏంటి స్తోత్రం అంటున్నారు? మీరు ఏదో డినామినేషన్ పెంతికోస్తా అని అడగదు. పెంతికోస్ట్ అనేది డినామినేషన్ కాదు నా దృష్టికి. పెంతికోస్ట్ అనేది ఒక పండగ మాత్రమే, యూదుల పండగ మాత్రమే. దాన్ని డినామినేషన్ అని చేసేశారు. పెంతికోస్ట్ అనే డినామినేషన్ బైబిల్లో లేదు. ఈ డినామినేషన్లు బైబిల్లో లేవు, మనం సృష్టించుకునేవి, మనం కలిగించుకునేవి. స్తోత్రం అనకపోతే పెంతికోస్టులు కాదేమో, స్తోత్రం అని చెప్తే పెంతికోస్ట్ ఏమో. స్తోత్రం ఎవరైనా చెప్పవచ్చు, ఎవరైనా స్తుతించవచ్చు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అని కీర్తనాకారుడు అన్నాడు. ఎల్లప్పుడూ సన్నుతిస్తున్నాడు కాబట్టి దావీదు అనేటువంటి ఆయన పెంటికోస్ట్ అండి అని మనం మాట్లాడటంలో ఎటువంటి అర్థం లేదు. అప్పుడు ఎటువంటి పెంటికోస్ట్ డినామినేషన్ లేదు. కాబట్టి దేవునికి స్తోత్రం అని చెప్పడంలో తప్పేం లేదు. హల్లెలూయా అని చెప్పడంలో తప్పేం లేదు. దేవుని స్తుతించండి, దేవుని స్తుతిస్తున్నాను చెప్పడంలో తప్పేం లేదు. హల్లెలూయా అంటే మళ్ళీ పరలోక భాష అని ఇలా ఏదో చెప్తుంటారు. అవన్నీ వాక్యంలో లేవు, మనోళ్ళ ఊహలు. వాక్యానికి ఊహలను కలిపి వ్యాఖ్యానించకూడదు, దాని వివరణ ఇవ్వకూడదు. వాక్యమే, వాక్యానికి మన యొక్క ఎక్స్ట్రా వ్యాఖ్యానం కామెంటరీ యొక్క అవసరత కూడా లేదు. కానీ వాక్యాన్ని యథాతథంగా తీసుకుందాం, అది ఎలా ఉందో దాన్ని అలా రిసీవ్ చేసుకుందాం. ఆ వాక్య ప్రకారమే మనం జీవిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం. ఇప్పటివరకు ప్రభు కృపను బట్టి ఒక 26 సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. మన ముందు మరి 7-8 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 8 అధ్యాయాలు మనం పూర్తి చేయాలి. మళ్ళీ అపోస్తల కార్యములు స్టార్టింగ్ నుంచి ఒక జస్ట్ క్విక్గా ఒక 3-3 చొప్పున ప్రసంగాలు ఇస్తూ రావాలి. దాంతో 2 సంవత్సరాల్లో మనం అపోస్తల కార్యములు పూర్తి చేసుకున్నట్టు అవుతుంది. ఇంతకుముందు అనగా 2020వ సంవత్సరం, 2021వ సంవత్సరం, 2022వ సంవత్సరం 3 సంవత్సరాలు యోహాను సువార్త ధ్యానాలు అందించడానికి ప్రభు సాయం చేశాడు. 21 అధ్యాయాలు ఉన్నటువంటి యోహాను సువార్త ధ్యానాలు 3 సంవత్సరాల్లో అందించడానికి ప్రభు నాకు సాయం చేశాడు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ 5 సంవత్సరాల కార్యక్రమాల్లో యోహాను సువార్త, అపోస్తల కార్యములు ఇవి మాత్రమే రాబోయే రోజుల్లో కూడా చెప్పుకుంటామని కాదు. రాబోయే రోజుల్లో వేరే ఏదైనా పుస్తకాలు లేకపోతే బైబిల్ విభాగాల్ని మనము వాటిలోంచి ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని స్తోత్రం. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ మెసేజెస్ అందులో అప్లోడ్ అవుతున్నాయి. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే
అలా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినప్పుడు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి దాని యొక్క మెంబర్గా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆ వాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ మీరు చూడొచ్చు. వాల్లో వేయబడుతున్న లింక్స్ మీరు చూడొచ్చు. ఆదివారం నా మెసేజ్ యొక్క లింక్స్ మీరు చూడొచ్చు. కాబట్టి ఫేస్బుక్ ద్వారా కూడా వస్తున్న లైవ్ని మీరు తిలకించవచ్చు. వారం మధ్యలో కొంతమంది మా దైవజనులు వాళ్ళు వాక్య పరిచయం చెప్తారు, వాటి లైవ్స్ కూడా ఇస్తుంటాం. కాబట్టి హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించినట్టు కొన్ని విషయాలు, కొన్ని మాటలు, అన్ని మాటలు ఒకేలా ఉండవు, అన్ని మాటలు బాగుండవు. ఒక్కొక్కరి మాట ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆత్మీయుని మాట వేరు, శరీర సంబంధి మాట వేరు. ఆత్మీయుని మాటలతో మనకు అవసరం ఉంది, శరీర సంబంధి యొక్క మాటలతో మనకు అవసరం లేదు. శరీర సంబంధులు మాట్లాడుకుంటారు, ఆత్మ సంబంధులు మాట్లాడుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన మాటలు ఎలా ఉన్నాయి, మన వర్డ్స్ అనగా మన కాన్వర్సేషన్ లేకపోతే మన సంభాషణ ఎలా ఉంది? బాగా మాట్లాడుతున్నామా? నేను బాగా మాట్లాడుతున్నానా లేదని ఇతరులను అడగాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు బాగా మాట్లాడుతున్నావా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, అవతల వ్యక్తికి నువ్వు ఎవరితోనైతే మాట్లాడుతున్నావో ఆ వ్యక్తికి క్షేమాభివృద్ధి, స్పిరిచువల్ బెనిఫిట్ దొరికిందనుకోండి, అప్పుడు దేవుని దృష్టికి మంచిగా మాట్లాడినట్టే. లేదంటే నీ టైంపాస్ కోసం ఏదో పిచ్చాపాటి మాట్లాడుకున్నట్టే. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, మాటల గురించి ఆలోచించాం. 5 రకాల మాటల గురించి మనం చెప్పుకున్నాం. ఒకటి, ప్రభువును గురించిన మాటలు. త్రోయా నుంచి తాను వేరొక ప్రాంతానికి తాను వెళ్ళాలి. అందుకని స్తోత్రం 13వ వచనంలో మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలని, అనగా త్రోయలో నుంచి బయటకు వచ్చేయాలి. అప్పటికే 1 వీక్ అయింది. చాలు, ఇంకా ఎక్కువ ఉండడం బాగుండదు. ఎలాగూ పెంతెకోస్తు పండుగ దగ్గర వస్తుంది కనుక వెళ్ళిపోవాలి అని ప్లాన్ చేసుకున్నాడు. అనగా ఆయన ఇంకా మారని యూదుడిగా ఉన్నాడు, పండగలు ఆచరిస్తున్నాడు అని కాదు దాని ఉద్దేశం. పస్కా పండుగను ఆయన వ్యతిరేకించాడు. కారణం ఏంటంటే దాని యొక్క నెరవేర్పు జరిగింది అన్నాడు 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో. క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడిను. ఇంకేంటి మీ ప్రాబ్లం ఏంటి? ఇంకెందుకు మళ్ళీ పస్కా పండుగ? వై పాస్ ఓవర్ ఫీస్ట్? దెర్ ఇస్ నో నీడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం, ప్రభువును గురించిన మాటలు మాట్లాడినటువంటి పౌలు, ద వర్డ్స్ ఆఫ్ జీసస్. యేసు యొక్క ఉపదేశాన్ని, యేసు బయలుపరిచిన సందేశాన్ని తెలియజేసిన పౌలు ప్రభువును గురించిన మాటలు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడాడు. రెండవదిగా ప్రాముఖ్యమైన మాటలు. ప్రాముఖ్యమైన మాట్లాడితే ఆయన ఏదో ప్రాముఖ్యం కాని మాటలు మాట్లాడారని కాదు. ప్రాముఖ్యమైన మాటలు అంటున్నామంటే ఆ సంఘానికి, ఆ ప్రజలకి, ఆ వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ప్రజలకి ప్రయోజనకరమైన మాటలు. మనకు కూడా ప్రయోజనకరమైన మాటలే. దేవుని మాట మనకు ఎప్పుడు ప్రయోజనకరమే. సాతాను మాట వలన మనకు అభ్యంతరము, శోధన, సమస్యలు, అసహనం ఇవన్నీ కలుగుతాయి. కానీ దేవుని యొక్క మాట వలన కాదు. రెండోది, పరిచర్యలో సహకరించిన, స్థానిక సంఘానికి సహకరించిన వాళ్ళకేదో గిఫ్ట్లు ఇచ్చాడని కాదు, వాళ్ళతో మాట్లాడాను. అందరు రావద్దులేండి, మీరు ఒక్కరేనండి, మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అని వాళ్ళు మాట్లాడుకున్నారు. రెండోది, ప్రాముఖ్యమైన మాటలు. ఎప్పుడు వెళ్తారు సార్? నేను రేపు మార్నింగ్ వెళ్ళిపోతానండి, ఇంకా కొన్ని గంటల తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్? ఏమో, ఐ డోంట్ నో. ప్రభు పంపిస్తే వస్తాను. ప్రభు ఇప్పటివరకు నన్ను పంపిస్తూనే ఉన్నాడు. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి
నేను రావడం నా చేతుల్లో లేదు, నేను రావడం ప్రభు చేతిలో ఉంది. దాని కొరకు ప్రార్థించండి. ఫిలెమోనుకు రాసినటువంటి పత్రికలో కూడా అంటాడు, నేను రావాలనుకుంటున్నాను, నేను రావాలి, నా ఆత్మీయ కుమారుడిగా నీ దగ్గరికి వచ్చి బాధ్యతలు నెరవేర్చడానికి, స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి నేను రావాలి. నేను ఇక్కడ ఒక మాట చదువుతాను, స్తోత్రం. 22వ వచనం, అంతేకాదు నీ ప్రార్థనల మూలంగా నేను నీకు అనుగ్రహించబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తం బస సిద్ధము చేయము. నీ ప్రార్థనల మూలంగా, ఓ ఫిలెమోన్ బ్రదర్, నా ఆత్మీయ కుమారుడైన ఫిలెమోను, నీ ప్రార్థనల మూలంగా, నీ వ్యక్తిగత ప్రార్థనల మూలంగా నేను నీకు అనుగ్రహించబడుదునని నిరీక్షిస్తున్నాను. నువ్వు ప్రార్థిస్తున్నావు అని చెప్పావు కదా, ఆ ప్రార్థనకి ఎప్పుడు దేవుడు ఫలం కలుగు చేసి ఫలం ఇచ్చి చేయగలడని నేను చూస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రార్థనల మూలంగా నేను నీకు అనుగ్రహించబడినట్లంటే నేను నీకు దొరుకునట్లు, నేను నీ యొద్దకు వచ్చినట్లుగా అలా అనుకుంటున్నాను. ఐ థింక్ సో, ఐ హోప్ సో. ప్రార్థిస్తే దేవుడు దైవజనులను మన మధ్యలో పంపిస్తాడు. అభిషేక్తులైన వారిని, ఆత్మాభిషేకం కలిగిన వారిని పంపిస్తాడు, ప్రవక్తలను పంపిస్తాడు. వారు మిక్కిలి హీన దశకు వచ్చి యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు ప్రవక్తను పంపించాడు. స్తోత్రం. ప్రజలు ప్రభు తమను పరిపాలిస్తున్నాడనే సంగతి మర్చిపోయి వారిని వారే పరిపాలించుకుంటూ సమస్యలు తెచ్చుకుంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మాటల గురించి మనం ఆలోచిస్తున్నాం. కొన్ని మాటలు వంకర మాటలు, వంకర టింకర మాటలు, జిగ్జాగ్ లాంటి మాటలు, స్ట్రైట్గా లేని మాటలు అవి, యథార్థత లేని మాటలు అవి, ముక్కుసూటిగా లేదా ఫ్రాంక్నెస్ లేని మాటలు అవి. దేవుని స్తోత్రం. ఈ మాటలు లోకంలో చాలామంది మాట్లాడతారు. ఎవరు ఈ మాటలు మాట్లాడతారు అంటే, కొంతమంది వస్తారు, క్రూరమైన తోడేళ్ళు వస్తారు, తోడేళ్ళు లాంటి మనుషులు వస్తారు, గొర్రె చర్మం కప్పుకొని వస్తారు, సంఘాన్ని కబలించాలని, విశ్వాసుల్ని చెల్లాచెదరు చేయాలని వస్తారు. జాగ్రత్త, జాగ్రత్త. బీ వేర్ ఆఫ్ దెమ్, బీ కేర్ఫుల్ బ్రదర్ తిమోతి, బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండు. సేవలో ఉన్నట్టు యవనస్తులారా జాగ్రత్తగా ఉండండి. క్రూరమైన తోడేళ్ళు రావచ్చు, క్రూరమైన వ్యక్తులు రావచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మాటల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తర్వాత ప్రభువు చెప్పిన మాటలు ఏంటవి? పుచ్చుకొనడం కంటే ఇవ్వడం మంచిది, కాబట్టి ఇవ్వండి, ఇచ్చి ఆయన్ని శోధించండి. స్తోత్రం, హల్లెలూయా. మన మాటలు ఎలా ఉన్నాయని పరిశీలించుకోవడానికి మాటల గురించి వేరు మాటలను ఆయన పరిచయం చేస్తున్నాడు. ప్రభువు చెప్పినట్టు మాటలు, మిగతా 4 సువార్తల్లో లేనటువంటి మాటలు ఇక్కడ అపోస్తల కార్యములో పౌలు గారు ప్రస్తావించాడు. 5వ విషయం, అపోస్తల కార్యములు 20:37 ప్రత్యక్షపరచబడిన మాటలు, దేవుడు తనకు బయలుపరచబడిన మాటలు ఆయన చెప్పాడు. మాటల గురించి మనం పోయినసారి మాట్లాడుకున్నాం. రండి, మనకు సమయం కొద్దిగానే ఉంది కనుక ఇంకా 13 నిమిషాలు లోపే మనం ముగించుకోవాలి కనుక ఈ సమయంలో ఒక చిన్న మాట చదువుకుందాం. మన మూలవాక్యం అపోస్తల కార్యములు 20:18. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నా మీరే ఎదుగుదురు. When they arrived, they అంటే church elders, he said to them, వాళ్ళతో ఇలా అన్నాడు, all of you know how I have lived and conducted myself while I was with you from the first day I set foot in western Turkey. స్తోత్రం. ఈ అడమర టర్కీ భాగానికి నేను వచ్చినప్పుడు, ఈ మైనర్ ఏషియా మైనర్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి
నాకేం జరిగింది ఏంటి అనే దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మన టైటిల్ తెరవబడిన పుస్తకం. ఏంటది? ఇది మూయబడి ఉంది. దీనికి ఒక జిప్పేసామనుకో అది కంప్లీట్గా మూయబడుతుంది. కానీ చదవడం నిమిత్తమై నేను తెరిచాను. ఫిలిపియన్స్ అని వచ్చింది. చదవడం నిమిత్తమై నేను ఇలా తిప్పుతున్నాను. టైటస్ అని వచ్చింది. లేకపోతే ఇలా తీస్తున్నప్పుడు వేరు వస్తూ ఉన్నాయి. పుస్తకము తెరవబడితే ప్రయోజనకరం. తెరవబడితే అది చదవబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా ఎందుకు ఈ టైటిల్ ఓపెన్ బుక్ అని ఎందుకు అన్నామంటే, సేవకుల యొక్క జీవితం తెరచిన పుస్తకంలాగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ట్రాన్స్పరెంట్ డ్రెస్ వేసుకోమని కాదు, ట్రాన్స్పరెంట్ నేచర్ ఇది క్రీస్తు ద్వారా మనకు లభిస్తుంది. మనకి ఆలోచిస్తున్న విషయం తెరచిన పుస్తకం. నేను ఏం చేశానో, ఆసియాలో ఎలా నడుచుకున్నానో నడకను మీరు ఎరుగుదురు. యూ పీపుల్ నో మై వాక్. ఆ నడకను మీరు గమనించారు. మీరు అనగా పౌలు ఎవరో చెప్పినట్టు దొడ్డి కాళ్ళ వాడు కాబట్టి దొడ్డి కాళ్ళతో నడిచాడు, విచిత్రంగా ఉంది, పరిహాసం చేయడం కోసం చూశారని కాదు. అనగా దే సా, దే అబ్జర్వ్ ద వే ఆఫ్ హిస్ లివింగ్. ఆయన గమన విధానాన్ని, ఆయన నడకా విధానాన్ని, మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ అనే దాని గురించి కాదు, ఒకటి నడకను ఎరిగి ఉండడం. ఏదో తేడాగా ఉందండి, ఏదో డౌట్గా ఉంది, అతను కుర్రాడు ఏందో మరి అని కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకుంటున్న మాటలు, నేను నా నడక, ఎఫెసీ పత్రికలు అంటాడు కొన్ని రకాల నడకల గురించి చెప్పాడు. ఇక్కడ నేను ఎలా నడుస్తున్నానో మీరు చూశారు కదా, చూడండి, చూడని వారు చూడండి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. తర్వాత 20వ అధ్యాయము 19వ వచనం. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఇలా నా ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. దేవుని స్తోత్రం. రెండో విషయం పౌలు గారు చెప్తున్న విషయం, యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను, టెంప్టేషన్స్ వచ్చాయి, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైనటువంటి వినయభావంతో నేను ఇలాగూ ప్రభువును సేవిస్తున్నానో మీకు తెలియను. నేను చదువుతున్నాను వాడుక భాషలోంచి, ఇంగ్లీష్లోంచి బ్రియాన్ సిమన్స్ తర్జుమాలోంచి చదువుతున్నాను. యాక్ట్స్ 20:19. I have operated in God's miracle power with great humility and served you with many tears. నాకు ఇవ్వబడినటువంటి ఆ మిరకల్ పవర్ని నేను వాడుకున్నాను. ఐ ఆపరేటెడ్, దాంట్లో పనిచేయడం ఆరంభించాను. విత్ గ్రేట్ హ్యూమిలిటీ అండ్ సర్వ్ యూ విత్ మెనీ టీయర్స్. కొన్ని టీయర్స్ అని కాదు, కొన్ని కన్నీళ్ళని కాదు, కన్నీళ్ళు కారుస్తూ కారుస్తూ. రెండోది, నా సేవ ఏంటో మీకు తెలుసుకోగలిగారు, చూడగలిగారు మీరు. ఒకటి, నా నడకను మీరు ఎరిగి ఉన్నారు. రెండోది, నా సేవను మీరు ఎరిగి ఉన్నారు. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలన అయ్యాను. ఆ దేవుని కృప వలన అయ్యాను కనుక నా నడకను మీరు చూశారు, నా సేవను మీరు చూశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత విషయం మనం ఆలోచిద్దాం. ఇదే కింద వచనాల్లో ఆ ప్రసంగంలో మనం విషయాలు ఆలోచిస్తే 20వ అధ్యాయం 20వ వచనము మరియు 21 రెండు కలిసి ఉన్నాయి. మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొందు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశకును ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయో మీకు తెలియను. ఒకటి, ఎలా నడుచుకున్నాను, మై వాక్. రెండోది, ఎలా సేవించాను, నేను దేవుణ్ణి ఎలా సేవించాను.
ఈ కుట్రలు, ఈ శోధనలు, తలకాయ నొప్పులు, ఈ టెన్షన్స్, ఈ ప్రెషర్స్, వీటి మధ్యలో నేను ఎలా సేవ చేశానో మీకు తెలుసు. నా సేవను కూడా మీరు విశ్వాసులు కావచ్చు, మీరు ఎల్డర్స్ కావచ్చు, కానీ హిస్ మినిస్ట్రీ ఇస్ డిఫరెంట్. యూ సా మై మినిస్ట్రీ. మూడో విషయం అంటున్నాడు, నేను ఎలా సాక్ష్యం ఇచ్చానో మీకు తెలుస్తుంది. స్తోత్రం. నేను అబద్ధ సాక్ష్యం చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎలా నడుచుకున్నానో మీరు ఎరిగి ఉన్నారు. తెరచిన పుస్తకం అని చెప్పడంలో పౌలు ఒక పుస్తకం అని కాదు, మనిషి ఒక పుస్తకం అని నేను చెప్పను. మనిషిని ఒక పుస్తకంగా పోలిస్తే చదువుకోదగిన వ్యక్తిగా, చదువుకోగలిగినటువంటి జీవితాలు మనకు కలిగి ఉంటాయి కదా. కొంతమంది చదువుకుంటారు, దానివల్ల ప్రయోజనం లేదు, కానీ చదువు మనల్ని ప్రయోజకత్వంలో తీసుకొని రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను నడిచాను, నేను సేవ చేశాను, నేను సాక్ష్యం చెప్పాను. సాక్ష్యం చెప్పానంటే తన వ్యక్తిగతమైన సాక్ష్యం చెప్పుకుంటూ కూర్చున్నాడని కదా దాని అర్థం. కొంతమంది సాక్ష్యం చెప్పే స్పెషలిస్ట్ ఉన్నారు సంఘాల్లో. ఇక వాళ్ళు సందేశం ఇవ్వరు, మెసేజ్ ఇవ్వరు, ఓన్లీ సాక్ష్యం అండి. ఇవాళ చెప్పే సాక్ష్యం కోసం, వ్యక్తిగతమైన విషయాలు వినడం కోసం జనాలు కుప్పలుగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మళ్ళీ డిమాండ్లు అంత ఇవ్వండి, ఇంత ఇవ్వండి, ఒక రాత్రికి అంత ఇవ్వండి, 10,000 ఇవ్వండి, 15,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి అని క్రైస్తవత్వాన్ని ఒక వ్యాపార స్థలంగా మార్చేశారు. ఆ రోజు దొంగల గుహగా దేవుని మందిరాన్ని మార్చగలిగారు. ఇప్పుడు దేవుని సేవను, ప్రతి డిపార్ట్మెంట్ని, దేవుని లేకపోతే బిడ్డలను అందరినీ ఒక వ్యాపార వస్తువుల్లాగా, వ్యక్తుల్లాగా చూడకుండా చూస్తూ మనం అర్థం చేసుకుంటున్న విషయాలు. నేనేంటో మీకు తెలుసు. నా గురించి నాకేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా గురించి నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన, అసలు నా గురించి నేను మీకు చెప్పుకునేది ఏంటి? మేము మంచోళ్ళం అండి కాబట్టి మాకు సహకరించండి మేము చెప్పుకోవాల్సి. మాకు మీరు ఏం చేస్తున్నారంటే సిఫారసు చేసేటువంటి, రికమెండేషన్ లెటర్స్ లాంటి మా యోగ్యతా పత్రికలు, మా పత్రికలు మీరేనండి. మేమేంటో తెలుసుకోవాలంటే వాళ్ళు అడగండి, వీళ్ళు అడగండి, మేమెవరో మీకే తెలుసు. పౌలు గారు చెప్తున్న మాటలు అర్థం చేసుకోవాలి. పెద్దలతో మాట్లాడుతున్నాడు, పెద్దలానా. ఇదే మాట మొదటి సమూయేలు గ్రంథంలో మనం గమనించినట్టయితే సమూయేలు ప్రవక్త కూడా ఇలా అన్నాడు, సార్ నేను ఎవరిని ఎద్దునైనను, ఎవరిని గాడిదలైతే మరి దేన్ని నేను ఆశించలేదండి. దేవుడు నాకు ఇచ్చాడండి, దేవుడు నాకు ఇస్తాడండి. ఒక నమ్మకమైన సేవకుడుగా, స్తోత్రం, నమ్మకమైన వాళ్ళుగా ఉండాలి. గృహ నిర్వాహకుడైన ప్రతివాడు నమ్మకస్తుడిగా ఉండాలి. ఎవరి స్టీవర్డ్ షుడ్ బి ఫెయిత్ఫుల్. మనం నమ్మకంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నా గురించి మీకు సందేహాలు అవసరం లేదు, నన్ను అనుమానించాల్సిన అవసరం లేదు. ఈయన సేవ కూడా కాదా, ఈయన సేవ కరెక్టా కాదా, ఈయన పత్రికలు కరెక్టా కాదా అని మీరేమో ఆలోచించాల్సిన అవసరం లేదు. స్తోత్రం. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, అతని జీవితం ఒక పుస్తకంలాగా, తెరవబడిన పుస్తకంలాగా తెరిచి చదువుకోవచ్చు. నేనేంటో, మా వ్యక్తిగతమైన విషయాలు ఏంటి మీకెందుకండి అని ఈ రోజుల్లో మాట్లాడే వాళ్ళు ఉన్నప్పుడు పౌలు గారు చెప్తున్నాడు, నేనేంటో మీరు తెలుసుకోగలిగారు 3 సంవత్సరాల కాలంలో. విత్ ఇన్ దిస్ షార్ట్ టైం. అనగా యేసు ప్రభు 3.5 సంవత్సరాల కాలం పరిచర్య చేస్తే, 3 సంవత్సరాల కాలం ఎఫెసీలో పరిచర్య చేసినటువంటి యేసు ప్రభు యొక్క దాసుడు అంటే పౌలు. నేనేంటో మీరు ఎరిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. నేను తెరవబడినట్టు పుస్తకం లాంటి పౌలు సీక్రెట్లు పెట్టుకొని సీక్రెట్గా జీవించాలని ప్రయత్నం చేయొద్దు. ప్రభు సమస్తమును ఎరిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. చదవండి అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 23వ వచనం. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములను నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. స్తోత్రం.
నాకు తెలియను, మీకు తెలియను. తెలిసిన విషయం ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యాన్ని గురించిన సంగతి. స్తోత్రం. తెరవబడిన పుస్తకం. పౌలు అనబడిన తెరవబడిన పుస్తకం. అంటే శీలా మోసగాడిని కాదు దాని అర్థం, తిమోతి మోసగాడిని కాదు దాని అర్థం. తన నడకలో వాళ్ళు చూశారు. రహస్య నడక కాదు అతనిది. అంతేకాకుండా ఆయన సేవ రహస్యమైన సేవ కాదు. స్తోత్రం. తర్వాత సత్యస్వరూపి అయినటువంటి దేవుడు ఇచ్చిన సాక్ష్యం. చూసారా? నా గురించి నాకేమి సంభవిస్తుంది అనేదాన్ని ప్రభు నాకు బయలుపరిచాడు. ప్రతి పట్టణములో, ఆసియాలో కావచ్చు, యూరోప్లో కావచ్చు, ప్రతి పట్టణంలో బంధకములు నా కోసం కాసుకొని ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సత్యస్వరూపు యొక్క సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మన గురించి సాక్ష్యం చెప్పగలడా? ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడని ఒక సాక్ష్యం. ఒక యథార్థత లేని విధంగా, పారదర్శకత లేని విధంగా సేవకుడున్నా విశ్వాసం ఉన్నా ప్రమాదకరమే. స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. తెరవబడిన పుస్తకంలాగా జీవించడానికి, తెలియబడినటువంటి సేవ చేస్తూ, తెలియబడినటువంటి నడక కలిగి ఉంటూ, ఎరుగబడినటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటూ, సత్యస్వరూప యొక్క పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యాన్ని కలిగి ఉండి ముందుకు సాగడానికి, మనకు మంచి సాక్షులుగా ఉంటూ తెరచిన పుస్తకంలాగా జీవించడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.